ఇక ధరణిపై ఏర్పాటైన కమిటీ రెండోసారి భేటీ కానుంది. సీసీఎల్ఏ ఆఫీసులో మధ్యాహ్నం 12 గంటలకు ఈ సమావేశం జరగనుంది. ఈ నెల 11న తొలిసారి ఈ కమిటీ భేటీ అయింది. పలు కీలక అంశాలపై సుదీర్ఘంగా చర్చలు జరిపింది. కోర్టు కేసులకు ఎలాంటి సమస్యలు వెళ్తున్నాయనే దానిపైన కమిటీ సమావేశంలో చర్చించారు. ధరణితో రైతులు పడుతున్న ఇబ్బందులు, వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిస్కస్ చేశారు. దానికి కొనసాగింపుగా కమిటీ ఇవాళ మళ్లీ భేటీ కానుంది. ప్రధానంగా గ్రామాల్లోని సామాన్య రైతులు ధరణి విషయంలో పడుతున్న ఇబ్బందుల పరిష్కారం చూపడంపై కమిటీ దృష్టి సారించింది. ఎంతకీ తెగని భూముల పంచాయతీ విషయంలో ఎలా ముందుకు వెళ్లాలనే దానిపై కూడా త్వరలోనే కమిటీ ప్రభుత్వానికి పలు సూచనలు చేయనుంది. ధరణి సాఫ్ట్వేర్ ఏమిటి, ధరణిలో ఇప్పటి వరకు జరిగిన మార్పులు చేర్పులపైన కమిటీ సమగ్రంగా రిపోర్టు తెప్పించుకొని ప్రభుత్వానికి సూచనలు ఇవ్వనుంది. అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేసి ప్రాబ్లమ్స్ తెలుసుకోవాలని కమిటీ ఆలోచనలో ఉంది. ధరణి కమిటీ కన్వీనర్ గా భూ పరిపాలన ప్రధాన కమిషనర్ నవీన్ మిట్టల్ ఉన్నారు. కిసాన్ కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు కోదండరెడ్డి, మాజీ ఐఏఎస్ రేమండ్ పీటర్, భూ చట్టాల నిపుణుడు సునీల్, విశ్రాంత స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మధుసూదన్ కమిటీ సభ్యులుగా ఉన్నారు. ఇక వీరు ధరణి పోర్టల్ ఉన్న సమస్యలపై వీలైనంత త్వరగా నివేదికను ప్రభుత్వానికి ఇస్తారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, ఈ ధరణి పోర్టల్ కు సంబంధించి అయితే ఒక కమిటీని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం. దీనికి సంబంధించి రెండోసారి కూడా ఇవాళ మీటింగ్ జరగబోతుంది కదా. సో మొదటిసారి మీటింగ్ జరిగినప్పుడు ధరణికి సంబంధించి ఏ చర్చలు జరిపారు, అలాగే ఇవాళ ఏమేమి చర్చించబోతున్నారు సాదిక్? అనేక మంది ప్రజలకు చాలా ఇబ్బందులు పాలు చేసినటువంటి లోపాల పుట్టైనట్టు ధరణి పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కారు శాస్త్రీయ దృక్పథంతో ముందుకెళ్తుంది. ప్రస్తుతం ధరణి ఉన్నటువంటి సమస్యలన్నిటిపైన కూడా అధ్యయనం చేస్తున్నారు. 119 వరకు కూడా లోపాలున్నాయని కూడా ప్రాథమికంగా గుర్తించింది ఈ యొక్క ధరణిపై వేసిన కమిటీ. ఈ రోజు కూడా రెండవసారి సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా చూసిన ధరణిలో ఏం చేయాలి దానిపైన కూడా ఈ రోజు రోడ్ మ్యాప్ ను చేయనున్నారు. ప్రధానంగా 119 వరకు లోపాలతో ఉన్నటువంటి ఈ ధరణిని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి దాని స్థానంలో భూమాత అనే ఒక కొత్త పోర్టల్ తీసుకువచ్చి ప్రజలకు, అదేవిధంగా రైతులకు కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన పూర్తి స్థాయిలో కూడా శాస్త్రీయ దృక్పథంతో ఉండే విధంగా ప్రభుత్వం అయితే చర్యలు చేపట్టింది. అందులో భాగంగా 100 సంవత్సరాల వరకు కూడా భూ సమస్యలు లేకుండా ఉండేందుకు గాను ఈ యొక్క భూమాత పోర్టల్ తీసుకురాబోతుంది. ప్రస్తుతం ఉన్నటువంటి ధరణి పోర్టల్ ద్వారా 119 లోపాలు ఉన్నట్టుగా గుర్తించడం జరిగింది. ఫర్దర్ యాక్షన్ ఏం చేయాలని దానిపైన ఈ రోజు రోడ్ మ్యాప్ ఫైనల్ చేయనున్నది కమిటీ. ప్రధానంగా పటిష్టమైన ధరణి సాఫ్ట్వేర్ కోసం అవసరమని కూడా ధరణి కమిటీ నిర్వహించింది. ROR చట్టం సంబంధించిన స్పష్టమైన గైడ్లైన్స్ లేకపోవడం వల్లనే ఇప్పటి వరకు గ్రామీణ ప్రాంతాల నుంచి మొదలు పెడితే పట్టణ ప్రాంతాల వరకు భూ సమస్యలు వస్తున్నాయి. ఇప్పటికీ భూ సమస్యలకు సంబంధించిన అంశాల్లో ఏమన్నా ప్రాబ్లం వస్తే డైరెక్ట్ గా కోర్టుకు వెళ్లేటువంటి అవకాశమే ఉండదు. దాని ద్వారా ప్రజలందరూ కూడా తీవ్ర ఇబ్బందులు పాలు చేస్తున్నారు. సో ఇప్పటికి మళ్ళీ తిరిగి రెవెన్యూ సంబంధించినటువంటి చట్టాలను పూర్తి స్థాయిలో ప్రక్షాళించి మండల స్థాయిలో పరిష్కరించేటువంటి భూ సమస్యలు మండల స్థాయిలోను, అదే జిల్లా స్థాయిలో పరిష్కరించవలసిన భూ చట్టాలను అంటే భూ సమస్యలను జిల్లా స్థాయిలోను, ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో CCLA కూడా చేయబోతుంది. మొత్తం డీసెంట్రలైజేషన్ వికేంద్రీకరణలో భాగంగా సమస్యలు లేకుండా భూ అమ్మకాలు, కొనుగోలు, భూ హక్కుదారు చట్టం సంబంధించిన అంశాలపైన కూడా ఈ రోడ్ మ్యాప్ ఉండే అవకాశాలు కనబడుతున్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్రంలో పలు రకాలైనటువంటి భూములు ఉన్నాయి. ఇమాందార్ భూములు, అదేవిధంగా బంజరు భూములు, పట్టాదారు భూములు, అదేవిధంగా వక్ఫ్ బోర్డు భూములు, ఇట్లా చూసినట్టయితే అటవీ భూములు, ఇట్లా చాలా రకాల భూములు ఒక్కొక్క దానికి ఒక చట్టం ఉన్నది. ఈ చట్టాలకు సంబంధించి దాంట్లో వెసులుబాటు లేకుండా గత ప్రభుత్వాలు చేసిన నిర్వాహక వల్ల, భూ సమస్యల వల్ల ధరణి ద్వారా చాలా ఇబ్బంది పాల్గొయ్యారు. చాలా మట్టుకు భూములను అమ్ముకోలేని పరిస్థితిలో ఉన్నారు. కొనుగోలు చేసిన వారు కూడా కోర్టు చుట్టూ తిరుగుతున్న పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఇక నుండి ఈ స్థాయిలో పూర్తి స్థాయిలో కూడా గ్రామీణ స్థాయిలో పరిష్కరించాల్సినటువంటి అది గ్రామ స్థాయిలో పట్వారీ, అదేవిధంగా MROలు చేయబోతున్నారు. ఆ తర్వాత జిల్లా స్థాయిలో కలెక్టర్స్ చేయబోతున్నారు, RDOలు చేయబోతున్నారు. ఏదైనప్పటికీ మండల స్థాయిలో భూ సమస్యలు పరిష్కరించేందుకు
డివిజన్ స్థాయిలో, జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఇట్లా పూర్తి స్థాయిలో వికేంద్రీకరణ, డీసెంట్రేషన్ వాళ్ళకి అధికారులు ఇచ్చి పూర్తి స్థాయిలో కూడా కొత్త రెవెన్యూ రూల్స్ కూడా తీసుకురాబోతుంది. అందుకు అవసరమైనటువంటి చట్ట సవరణ కూడా ప్రభుత్వం తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్న నేపథ్యంలో ధరణి పైన అధ్యయనం చేసేందుకు గాను ఏర్పడినటువంటి కమిటీ రెండవసారి భేటీ అవుతుంది. ఈ భేటీలో ఆర్ఓ చట్టం ఏం చేయాలి, అదేవిధంగా పటిష్టమైన సాఫ్ట్వేర్ తీసుకురావడానికి ఎటువంటి తీసుకోవాలి, 119 వరకు లోపాలు ఉన్నటువంటి ఈ యొక్క ధరని ఏ విధంగా చేస్తే బాగుంటుంది దానిపైన కూడా ప్రభుత్వానికి రోడ్ మ్యాప్ ఫైనల్ చేసి ఇవ్వబోతుంది. సాధ్యమైనంత వరకు తొందరగా పోర్టల్ తీసుకురావాలి, ధరణిని పూర్తిగా రద్దు చేసే యోచనలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో పటిష్టంగా ఉంది, అదేవిధంగా స్పష్టత ఉన్నది. ఈ నేపథ్యంలోనే ఈ రెండవ రోజు ధరణిపై వేసిన కమిటీ రెండవసారి భేటీ అవడం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ రోజు రోడ్ మ్యాప్ అయ్యే అవకాశాలని, మార్గదర్శకాలు కూడా విడుదలయ్యే అవకాశం అయితే ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ సాదిక్.